అక్కడ నుంచి తీసుకుంటాం. కరెంట్ కొరకు తెలంగాణను దొంగల దొడ్డిగా మార్చొద్దు కదనే. అరే మీరున్నారు కదా దొంగల దొడ్డిగా మార్చకుండా చూడడానికి. దొంగల దొడ్డి మీరు చూడండి. అరే ఇప్పుడు ఎవరో ఒకటి నేను దయాకర్ నేను సూటిగా అడుగుతా, ఒక్క నిమిషం సూటిగా అడుగుతా. మేడిగడ్డ కేసీఆర్ జాగిరా, కేసీఆర్ ప్రాజెక్టా, కేసీఆర్ జేబులోకి వెళ్ళి కట్టిండా, కేసీఆర్ కే నీళ్లు వస్తాయా? ఇది ఇలా గవర్నమెంట్ వచ్చింది అట్లా. ఒక నిమిషం, ఇలా మేడిగడ్డ కట్టిండ్లు, ఇలా బాధ్యత ఎవరిది? మేడిగడ్డను కాపాడుకునేది ఈ సర్కార్ది కాదా? ఎందుకు కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు? రాజకీయంగా మీకు కక్ష ఉంటే వేరే రకంగా చూసుకోండి. డిజైన్ వ్యతిరేకించారు. బీఆర్ఎస్ కంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు. నేను కూలేటట్టు కట్టి తప్పు చేసిన. అరే కూలేటట్టు ఎవరు కట్టారబ్బా? ఎవరు కడతారు? ఫస్ట్ మీరు అది చెప్పు, ఇది క్లియర్ చేయండి. కూలేటట్టు బ్యారేజ్ కట్టడం తప్ప రైటా? ఒక్క నిమిషం, కూలేటట్టు ఎవరు కట్టారు? ఫస్ట్ చెప్పినాక మాట్లాడదాం. కూలేటట్టు ఎవరు కట్టారు? దయాకర్ నడబెట్టినా కూలేటట్టు కట్టాడు. ఫస్ట్ ఇది చెప్పండి. అది ప్రమాదము, అది ప్రమాదము. తప్పు జరిగిందా లేదా? ప్రమాదం. దయాకర్ గారు ఒక్క నిమిషం. దయాకర్ గారు, వి ప్రకాష్ గారి ఆరోపణ ఏంటంటే అది కూలగొట్టారు, దానిలో కుట్ర కోణం ఉంది అని ఉండొచ్చు అంటున్నాను. రాకముందు కుట్ర కోణం ఉంటే కూడా ఎంక్వైరీకి అడగమనండి కేసీఆర్ ని. అడిగిండే అది ఎఫ్ఐఆర్ అడుగుతుందా? ఎఫ్ఐఆర్ ఉంది కదా. బయటకు వచ్చి మాట్లాడుతుండా దయాకర్? ప్రకాష్ మాట్లాడుతుండా ఆన్ బిహాఫ్ ఆఫ్ కేసీఆర్. మళ్ళీ నేను బీఆర్ఎస్ కాదంటాడు. నేను కేసీఆర్ డబ్బా సొమ్మని లక్షల కోట్లాడు పెట్టిండ్రు. మరి ఇవ్వనబ్బా సొమ్ము ఇప్పుడు అది కడుపు కొట్టింది. అది ఇవ్వనబ్బా సొమ్ము, అది సొమ్మని పెట్టిండ్రు. కాళేశ్వరంలో డామేజ్ అయింది ఎంత? రివర్ కాదు, లిఫ్టింగ్ ద ఫండ్స్. ఒక్క నిమిషం ఆగబ్బా, నీ ఇష్టం వచ్చిన మేధావి లెక్క మాట్లాడి ఒక్క నిమిషం దయాకర్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం దయాకర్. నేనేమంటున్నా, నేను రాజకీయాలు జోలికి పోను కానీ ఒక మాట అంటా. నేను రాజకీయాలు మాట్లాడట్లేదు. నేనేమంటున్నా, నేను మేడిగడ్డ వరకే పరిమితం. కూలిపోయే బ్రిడ్జ్ ని చూసి నువ్వు నీటి మేధావి అయితే ఎవడైనా కూలిపోయేటట్టు బ్రిడ్జ్ కట్టుకుంటాడు. ఇదేం కథ? ఇందాక నేను చెప్పిన ఏనుగు ఒక సమాధానం చెప్పిండు. ఏనుగు ఐదుగురు గుడ్డి వాళ్ళు, ఏనుగు 5 గుడ్డి వాళ్ళు, ఏనుగు అనేది కాళేశ్వరం. 5 గుడ్డి వాళ్ళల్లో దయాకర్ కూడా జాయిన్ అయ్యాడు. చూడాలని చెప్పి దోచుకుంటారు. ఇట్లాంటి వాళ్ళు దొంగలకు మద్దతు చెప్తారు. అరే నువ్వేమన్నా అనుకో భయ్, మాట్లాడుతున్న తీరే నువ్వేమన్నా అనుకో. దయాకర్ నువ్వు ఏమన్నా మాట్లాడతావు మళ్ళీ. ఇంకా ఒక్క నిమిషం, ప్రకాష్ జీ, అరే నువ్వు ఏమన్నా అనుకో భయ్, నువ్వు ఏమన్నా అనుకో. నువ్వు నన్ను ఒక్క నిమిషం, నువ్వు నన్ను దొంగ అన్నా ఇదే నాకు అర్థం కాదు. అరే ఒక నిమిషం, అది తప్ప కాదా? ఎవరు తప్ప? ఎవరు తెలుసాలి? నువ్వు తెలుస్తావా? కూలికట్టు కట్టినందు తప్ప కాదా? నువ్వు తెలుస్తావా? ఎవరు తెలుసాలి? నువ్వు పీసీ ఘోష్. ఎవరు పీసీ ఘోష్? ఎవరేసిన కమిషన్? అది మీరేసింది. ఎవరు? ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? దాని మీద నమ్మకం ఉంది అంటున్నారు. ఉన్నప్పుడు నువ్వు ద్రోహం చేసావు కాబట్టి నువ్వు పెళ్లి పిల్లగాను అని చెప్పి ఊరేగిస్తాడు. దయాకర్ గారు, పీసీ ఘోష్ కమిషన్ మీద విచారణ మీద నమ్మకం ఉందని చెప్తున్నారు వి ప్రకాష్. అరే నమ్మకం ఉంటే, మీకు పద్ధతి ఉంటే, దానికి జరిగిన సంఘటనకు సంబంధించి తప్పు జరిగిందా లేదా అని చెప్పకుండా డొంకదారిన అటొచ్చి ఇటొచ్చి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కట్టకపోతే ఇట్లయితుండే. ఎవరు ప్రాజెక్ట్ అది? ఎవరు ప్రాజెక్ట్ అది? ప్రాణహిత జీవుల మీద. నీకు దొంకదారిని తీసుకొచ్చి కింది నుంచి తీసుకుపోయి కాంగ్రెస్ భరత్ గారు, శ్రీరామ్ సాగర్ అన్నది కదా కాంగ్రెస్ కట్టింది కదా, 60 కోట్లు దాని ఎస్టిమేటెడ్. 6,000 కోట్లు అయింది. ఎవరు చెప్పాలి దాని సమాధానం? దయాకర్ చెప్తాడు. అడుగు నువ్వు 60 కోట్లు 6,000 కోట్లు ఎట్లా? ఎన్ని సంవత్సరాల్లో? 40 సంవత్సరాలు. అంటే నేను చెప్పేది కాంగ్రెస్ 11 టీఎంసీలు కట్టినప్పుడు, అప్పుడు 112 టీఎంసీలు కట్టినప్పుడు 60 కోట్లు దాని అంచనా. 6,000 కోట్లు అయింది పూర్తయ్యే వరకు. నాగారు సార్ 75 కోట్లు, 4,000 కోట్లు అయింది. అంటే నేను అనేది ఇట్లా జరిగి ఉండాల్సిందా? తెలంగాణ ప్రజలు నిత్యము ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ప్రపంచం ఏమడుగుతున్నావు స్పష్టంగా అడిగి. ఇప్పుడు అది కూలినయి, కూలితే కూలింది, మీకేం అంటున్నట్టు అనిపిస్తుంది. వేరే ఏదైనా ఘంటసాల పాటల మీద చర్చ పెట్టండి సార్. ఎందుకంటే దయాకర్ బీపీ పెరిగింది బాగా. క్రెడిబిలిటీ, యూ హ్యావ్ ఏ క్రెడిబిలిటీ, గుర్తుపెట్టుకో.
ప్రకాష్ కు వ్యక్తిగతంగా తెలంగాణ సమాజంలో ఒక క్రెడిబిలిటీ ఉంది. నేనేం చెప్తున్నా కాపాడడానికి నువ్వు వింటలేవు. నేనేమంటున్నా పోగొట్టుకోకు. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఉద్యమకారుడిగా నువ్వు వినోబ్బా నేను చెప్పేది. సామాజిక వర్గాల మద్దతున్నో నేను చెప్పేది ఒక మాట నేను చెప్పేది నేను కేసీఆర్ డిఫెండ్ చేయట్లేదు, ఆ గవర్నమెంట్ డిఫెండ్ చేయట్లేదు. తప్పులు తేలాల్సిందే. ఒకవేళ అవినీతి కనుక ఏదైనా కమిషన్ వేసి ప్రూవ్ చేస్తే మొదటి వ్యక్తిని ఇప్పుడు ప్రపంచం అబ్బురపడేలా కాళేశ్వరం కట్టామని ఇక్కడ మనం ఒక దగ్గర ఆగినాం. అది చెప్పనియండి మేడిగడ్డ ఇంపార్టెన్స్ ఏందనేది వాళ్ళకు కూడా తెలియాలి. మేడిగడ్డ అనేది ఓన్లీ నవంబర్ నుంచి మార్చ్, ఏప్రిల్, మే ఈ పీరియడ్ లో ఏమైందంటే ఫ్లోస్ చాలా లీన్గా వస్తాయి. హాఫ్ టీఎంసీ 30 టీఎంసీ రోజుకు వస్తుంది. మే నెల వచ్చేసరికి ఒక 1000 క్యూసెక్లు కూడా రావు. అయితే ఈ నీళ్ళన్ని ఆపుకోవడానికి షట్టర్స్ పెట్టారు మేడిగడ్డ దగ్గర. ఒక మనకు 90 రోజులు ఏదైతే లిఫ్ట్ పీరియడ్ అని అనుకున్నామో ఆ పీరియడ్ లో గేట్లే వేయం మేడిగడ్డ. గేట్లు అయినప్పుడు మేడిగడ్డ ఉంటేంది, మేడిగడ్డ లేకపోతేంది. మేడిగడ్డ అవసరం ఎప్పుడు అంటే యాసంగి పంటలకు. అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర పంపులు ఎందుకు కిందికి పెట్టారు అంటే ఏ రకమైన బ్యారేజ్ లేకున్నా కూడా లిఫ్ట్ చేసుకోవడానికి వీలుగా పంపులను కిందికి పెట్టారు. అక్కడ నీళ్లు ఎప్పుడు వస్తూనే ఉంటే రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోవడానికి అక్కడ అవకాశం ఉంది. కాబట్టి మేడిగడ్డ ఇంపార్టెన్స్ అనేది ఓన్లీ నవంబర్ టు మే నెల వరకే. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం డిజైనర్ ఎవరో ఒక నిమిషమే అట్లీస్ట్ నీటి రంగ నిపుణుగా మీరు చెప్పినట్టు చైర్మన్ ఉన్నారు కదా, అంటే మనకి ఏమైతుంది ఇచ్చిన సూచనలు సలహాలైన ఆ డిజైనర్ ఎవరో ఇంకా తెలియలేదు. కానీ ఒక నిమిషము నేనేమంటున్నా అంటే మనకు సమ్మర్ లో చాలా అవసరం నీళ్లు. హైదరాబాద్ కూడా తాగునీరు ఉండదు సమ్మర్ లో. ఇవన్నిటికీ మనము ఆ మేడిగడ్డ పెట్టుకున్నాం. మేడిగడ్డ లేకపోయినా కూడా 90 డేస్ మనం ఎత్తిపోసుకోవచ్చు రోజుకు 2 టీఎంసీలు. అది మనకి ఇబ్బందే కాదు, ఇష్యూయే కాదు. ఇప్పుడంటే సుందిల్లా అన్నారంలో కొంత బుంగలు వచ్చినాయని ఇట్లాంటి సీపేజ్ ఉన్నదని చెప్పారు. దానికి కూడా కారణం ఉంది. ఏమైంది భరత్ గారు, ఇప్పుడు అంటే నేను మళ్ళా కేసీఆర్ సమర్థిస్తున్నాను దయాకర్ అంటాడు. నేను అట్లా అనట్లేదు. కోవిడ్ అనేది ఎప్పుడు వచ్చింది? మంచున్న దగ్గర సమర్థించే ఒక నిమిషం. మార్చి 23 కోవిడ్ వచ్చింది 2020. ఇవి ఇనాగరేట్ చేసింది ఎప్పుడు? జూన్ 21, 1919. అయితే కరెక్ట్ గా మనము రిపేర్లు చేసుకునే టైంలో ఫ్లో ఆగిపోయి కోవిడ్ వచ్చింది. ఆ 3 నెలలు చాలా ఇంపార్టెంట్ పీరియడ్. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ అయినా స్టెబిలైజ్ కావడానికి అది ఇంపార్టెంట్ పీరియడ్. ఆ స్టెబిలైజ్ అయ్యే టైంలో ఏ ఇంజనీర్ అక్కడ పోలేదు కోవిడ్ భయానికి. కంప్లీట్ లాక్డౌన్ జూలై దాకా ఉంది. కానీ కోవిడ్ టైంలో చాలా రిపేర్ చేశారు. హైదరాబాద్ లో ఫ్లైఓవర్స్ ఇక్కడ చేశారు. అక్కడ పోవడానికి ఎవరు భయపడలే, ధైర్యం చేయలే. ఏ ఇంజనీర్ పోలే. వాళ్ళకి ఎగ్జామ్షన్ కూడా ఇచ్చింది గవర్నమెంట్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఎగ్జామ్షన్ ఇచ్చింది. వీళ్ళు ఎవ్వరు పోలే. మెగా వాళ్ళు పోలేదు, నవైగా వాళ్ళు పోలేదు, ల్యాంకో వాళ్ళు పోలేదు, ఎవ్వరు పోలేదు, ఎల్ఎన్టీ వాళ్ళు పోలేదు. ప్రాజెక్ట్ కంప్లీషన్ అయిన 9 నెలల నుంచి 1 year మధ్య అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టెబిలైజ్ కావాలి కదా. ఒక ఇల్లు కట్టుకుంటాం, గృహప్రవేశం అయినాక క్రాక్స్ కనబడతాయి మనకు. అది సహజం. అది ఇక్కడ కూడా అంతే. అయితే మేడిగడ్డ దగ్గరది మాత్రం ఆ ఒక్క పియర్ అయినా మేజర్ డ్యామేజ్. అది ఎన్డీఎస్ఏ తేల్చాలి. కానీ 18 నెలలు రిపోర్ట్ పెట్టుకొని ఎన్డీఎస్ఏ ఏం చెప్తుందంటే మళ్ళీ నిపుణులను అపాయింట్ చేసి దాన్ని పరిశీలించాలి అంటది. పీసీ ఘోష్ గారు కూడా హెల్ప్లెస్ అయిపోయారు. మరి ఇప్పటిదాకా 7 సార్లు పొడిగించింది ఎందుకు అంటే ఈ ఎన్డీఎస్ఏ ఏం చెప్తుందో దాని మీద కేసీఆర్ ను హరీష్ రావును క్వశ్చన్ చేద్దాము ఈ ఎన్డీఎస్ఏ ఇచ్చే వాటి ఆధారంగానే. ఎన్డీఎస్ఏ ఆయన అనుకున్న ఆన్సర్ ఇవ్వలేదు. ఇట్లా జరిగింది దీనివల్ల కుంగిందని ఎన్డీఎస్ఏ చెప్పలేదు. వాళ్ళు ఇంకా నిపుణులను పెట్టి లోతుగా ఎంక్వైరీ చేయమని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆయన చేయగలిగింది ఏం లేదు కదా. ఈ ఆరోపణల మీద కేసీఆర్ ఈ ఆరోపణలకు సంబంధించి కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కూడా మొదటి నుండి లేదు మొదటి నుంచి వస్తుంది. ఈ వివాదం ఎందుకు వస్తుందని చెప్తున్నా. అంటే ఇంత వివాదాస్పదం రేవంత్ రెడ్డి గారు December 7th రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో డిబేట్ జరిగింది. ఆ పేపర్లో ఇప్పటిదాకా ఆయన ఖర్చు అంటే ఇప్పటిదాకా అంటే డిసెంబర్ వరకు 93,000 కోట్లు. 93,000 కోట్లలో ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయో మనకు తెలుసు. నేను మళ్ళీ రిపీట్ చేయను. ఇప్పుడు 203 కిలోమీటర్ల టన్నెల్స్ అని ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పాను. అన్ని తెలుసు అందరికి. ఇవన్నీ పట్టుకునే ఆ 93,000 కోట్లలో ఇవన్నీ లేవా? ఎందుకు ఇంత వివాదాస్పదం అవడానికి కారణం ఏంటి? పొలిటికల్ క్యాంపెయిన్ అంతే. దయాకర్ గారు, సరే ఇప్పుడు మేడిగడ్డ దగ్గర పిల్లర్ కుంగింది, ఓకే,